అమెరికాలో అక్రమంగా తలదాచుకుంటున్న లక్షల మంది భారతీయుల్ని ఇప్పుడు ట్రంప్ భయం వెంటాడుతోంది. ఇందులో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ట్రంప్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాడు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్పై ఉక్కుపాదం మోపుతామని చెప్పాడు. ఇప్పుడు ఆయన మొత్తం చెప్పిందే చేస్తూ ఉన్నాడు. ఎంతమంది ఇండియన్స్ సరైన డాక్యుమెంట్స్ లేకుండా అమెరికాలో ఉన్నారు, వాళ్ళందరినీ ఇప్పుడు ట్రంప్ డిపోర్ట్ చేస్తారా, వాళ్ళ భవిష్యత్తు ఏం కాబోతోంది, ఆ వివరాలను చూద్దాం. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 7,25,000 మంది భారతీయులు ఉన్నారు. వారిలో 1,00,000 మంది దాకా మన తెలుగు వాళ్లే ఉన్నారు. సరిహద్దులు దాటి అమెరికాలో చొరబడ్డ వాళ్ళు కొందరైతే వీసాపై వెళ్ళి తిరిగి రాకుండా అక్కడే ఉండిపోయిన వాళ్ళు మరికొందరు. 7,25,000 మందిని ఇండియాకి తిరిగి పంపించేస్తారా, అవసరమైతే వాళ్లను అరెస్ట్ చేస్తారా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ట్రంప్ దూకుడు చూస్తుంటే అది జరిగే సంకేతాలే కనిపిస్తున్నాయి కూడా. సో 18,000 మంది అక్రమ వలసదారులతోటి ఫస్ట్ లిస్ట్ రెడీ అయినట్టుగా తెలుస్తోంది. వీళ్ళంతా ఇండియాకు తిరిగి వచ్చేయాల్సిందే అని చెప్పేసి అంటున్నారు. అమెరికాకు లీగల్గా వెళ్ళినా ఇల్లీగల్గా వెళ్ళినా అక్కడ పనిచేసి ఇండియాలోని తమ వారికి డబ్బు పంపించేందుకే వెళ్ళారంతా. సో వాళ్ళ అకౌంట్ల ద్వారా ఇండియాకు వచ్చిన డబ్బంతా తిరిగి ఇండియన్ గవర్నమెంటే అమెరికాకు చెల్లించాల్సి ఉంటుందని చెప్తున్నారు. అమెరికా వెళ్ళి బాగా సంపాదించి సొంత దేశానికి డాలర్లు పంపిస్తున్న వాళ్ళలో ఇండియన్స్ ఇది సెకండ్ ప్లేస్ అట. ఓ డేటా ప్రకారం 2020లో అమెరికా నుంచి $111 బిలియన్ రెమిటెన్సెస్ ఇండియాకు వచ్చాయి. వీరిలో అక్రమంగా వెళ్ళిన వాళ్ళు ఇండియాకు ఎంతెంత పంపించారో ఆ అమౌంట్ను భారత ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందనేది ఇప్పుడు జరుగుతోన్న చర్చ. అదే జరిగితే ఇండియాకు ఒక అతిపెద్ద సమస్యగా మారుతుంది అది. ఇది కాక అమెరికా దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ ప్రస్తుతం మనకి లైవ్లో చేస్తున్నారు. సుకుమార్ గారు, అమెరికాలో ప్రీమెచ్యూర్ డెలివరీస్ లీగల్ అయిన ఆసుపత్రులకు క్యూ కడితే ఇండియాలో లాగా ఫలితం ఉండే అవకాశం ఏ మేరకు ఉంటుంది అక్కడ? సత్య, దాదాపు 1868లో చేసిన చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దీనికి సంబంధించి అమెరికా మొత్తం ఆందోళనలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో నుండి అక్కడికి వెళ్ళి వివిధ వీసాల మీద, స్టూడెంట్ వీసాలు కావచ్చు, H1B వీసాలు కావచ్చు, ఇలా వీసాల మీద వెళ్ళిన వాళ్ళు చాలా ఆందోళనలో ఉన్నారు. కానీ న్యూయార్క్ లాంటి సిటీల్లో ఎక్కడైతే బేబీ డెలివరీస్ కావచ్చు, గైనకాలజిస్టులు కావచ్చు, వీళ్ళందరినీ బిజీగా పెడుతూ ప్రతి ఒక్కరు అపాయింట్మెంట్స్ తీసుకొని 7 నెలలు దాటిన ప్రతి ఒక్కరు కూడా మేము ఎలా డెలివరీ చేసుకోవచ్చు, ఎప్పుడు మాకు తొందరగా మీరు డేట్స్ ఇస్తారని చెప్పి అడుగుతుండడం కూడా ఒక ఆందోళన కలిగిస్తున్న పరిస్థితిగా అక్కడ మనం చూడాలి. ఎందుకంటే ఒక చోటే కాదు, మొత్తం 22 రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడో అయితే ఎక్కువగా ప్రభావితం చేస్తారో అక్కడ ప్రతి చోట కూడా హాస్పిటల్ వైపు పరిగెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అమెరికా చట్టం ప్రకారం చాలా క్లియర్గా ఏమనుందంటే, ముఖ్యంగా ప్రీమెచ్యూర్డ్ బేబీస్ని ఎవరైతే అవసరం లేకపోయినా సి సెక్షన్ ద్వారా ఆపరేట్ చేసి తీస్తారో ఆ డాక్టర్స్ ఆ పిల్లలు దాదాపు 18 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా పూర్తి బాధ్యత వహించాలి అని చట్టం చెప్తుంది. ఎస్పెషలీ మెడికల్ మాల్ ప్రాక్టీస్ కింద దీన్ని చూస్తారు కాబట్టి అది చేసే ధైర్యం అంత ఎక్కువ ఎవరు చేసే పరిస్థితి లేదని కూడా అటువైపు డాక్టర్లు చెప్తున్నారు. మరోవైపు సియాటల్ లాంటి ప్లేసెస్లో ఆల్రెడీ ఫెడరల్ కోర్ట్స్లో నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అంటే రాబోయే 15 రోజుల పాటు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని మేము ఆపుతున్నామని చెప్పి జడ్జిలు కూడా చెప్తున్న పరిస్థితి. సో ఒక విధంగా ఎంటైర్ యుఎస్లో ఆందోళనకరంగా ఉన్న పరిస్థితులు అయితే మనం చాలా స్పష్టంగా చూడొచ్చు సత్యం. కానీ సుకుమార్, దాదాపు 12 రాష్ట్రాల్లో ఈ డెసిషన్ని వెనక్కి తీసుకున్నారు. దాన్ని కోర్టుకు వెళ్ళదలుచుకునే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మరి చట్టసభల్లో అమెండ్మెంట్స్ తీసుకురాకుండా ఇది యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేయడం కష్టం కదా. సో ఈ లోపు పరిగెత్తాల్సిన అవసరం ఏముంది హాస్పిటల్స్కి? అక్కడ ఆల్రెడీ ప్రీమెచ్యూర్ బేబీని కనాల్సిన అవసరం ఏముంది? దీంట్లో చాలా వరకు కూడా అంటే సిబ్లింగ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇబ్బంది ఉంది. ఒకరు ఆల్రెడీ ఒక బాబో పాపో ఉంటే తర్వాత పుట్టేవాళ్ళు రాబోయే మార్చిలోనో లేకపోతే రాబోయే 2-3 నెలల్లో పుట్టేవాళ్ళు ఉంటే కనుక వాళ్ళల్లో ఎక్కువ ఆందోళన ఉంది. ఎందుకంటే సిబ్లింగ్స్లో ఒకరేమో సిటిజన్ అవుతారు, మరొకరు నాన్ సిటిజన్ అవుతారు. సో ఇలాంటి పరిస్థితుల నుంచి కూడా బయటపడడానికి చాలా వరకు అందరూ హాస్పిటల్స్ వైపు వెళ్తున్నట్టుగా అర్థమవుతుంది. కానీ డాక్టర్స్ కూడా దీనికి భయపడుతున్న పరిస్థితి మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే మెడికల్ మాల్ ప్రాక్టీస్ అనేది చాలా పెద్ద విషయం. దీనివల్ల రాబోయే రోజుల్లో కాంప్లికేషన్స్ వస్తే దాన్ని తట్టుకునే కెపాసిటీ కూడా హాస్పిటల్స్కి ఉండదు. కాబట్టి వీలైనంత వరకు అవాయిడ్ చేయడం ఒకటైతే, మరోవైపు వాళ్ళు ఎవరైతే అంటే ఇండియన్ డాక్టర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ రిస్క్ తీసుకోవడానికి భయపడి నో అని చెప్తున్న పరిస్థితి. అంటే దాదాపు 5-6 నెలల నుండి కంటిన్యూస్గా ఒకే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్నీ చూయించుకుంటున్నప్పటికీ కూడా ఆ డాక్టర్లు డెలివరీ సమయంలో మాత్రం కాస్త దూరంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే దాదాపు మార్చిలో డెలివరీస్ ఎక్కువగా ఉన్న
కొన్ని హాస్పిటల్స్ కూడా వాళ్ళు ప్రీపోన్ చేయమంటే కాదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుంది సత్య. ఆల్ రైట్.